126 కీర్తన 5వ వచనం, కన్నీళ్లు విడిచి చూవిత్తువాడు సంతోష గానముతో పంటకు వస్తాడు. కన్నీటితో విత్తేటువంటి వాడు పంట. ఇప్పుడు అనేక మంది పంటలు కోల్పోయారు. ఎంత దుఃఖం వ్యవసాయం, ఎంత దుఃఖం ప్రజల కరువులు వచ్చేసాయి. ఎంత దుఃఖమో ఖర్చుకున్నటువంటి ఆర్థిక కష్టార్జితం ఇప్పుడు ఎవరికి చాలనటువంటి పరిస్థితి. ఇది చాలా కష్టం. రైతు అనేటువంటి వాడు విత్తేటప్పుడే దుఃఖంతోనే విత్తుతాడు. అది కాపు కాసి వచ్చి అది మరలా అది కొండల్లో చేరేంత వరకు రైతు దాని దుఃఖంతో దాని వైపు చూస్తూ ఉంటాడు. చాలా దుఃఖంతో విత్తేటువంటి వాడట సంతోషంతో పంటకు వస్తుంటాడు. పిడికిలు చేత పట్టుకున్నటువంటి వాడు ఏడ్చుచూనే విత్తుతున్నవాడు సంతోషంగా పంటకు వస్తాడు. ఈ మాటలు మీకు అర్థం కావాలి. ఎందుకు దావీదు ఈ మాట అంటున్నాడు? దుఃఖం ఎప్పుడు ముగింపు కాదు. దుఃఖం ఎప్పుడు ముగింపు కాదు. ఈరోజు నీకున్నటువంటి దుఃఖం, ఈరోజు మీకు కలుగుతున్న పరిస్థితుల వల్ల దుఃఖం, ఈరోజు మీకున్నటువంటి ప్రార్థనకి ఇదిగో మనుషుల ద్వారా ఎటువంటి సహాయం అందలేదు, ఈరోజు నా పరిస్థితుల్లో ఉండిపోయినందుకు నేను ప్రార్థిస్తున్నాం, ఎంతో దుఃఖపడుతుంది. దుఃఖం ఎప్పుడు ముగింపు కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కన్నీరుకు ఎప్పుడు కూడాను ఇది ముగింపు కాదు. నీ జీవితానికి ఇది చివరి ఒక గొప్ప అవకాశం. నీ ఉద్యోగానికి నీ కన్నీరు అనేది ముగింపు కాదు, లేదా నీ వ్యాపారానికి ఇది ముగింపు కాదు. నీ కన్నీరు అనేటువంటిది నీ పరిస్థితులు ఆటంకంగా మారడానికి, నీ కుటుంబంలో పరిస్థితులు ఆటంకంగా మారడానికి నీ దుఃఖం ముగింపు కాదు. లేకపోతే నీకున్నటువంటి కెరియర్, నీకున్న ఉద్యోగం రాలేక, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులు సరిచేయబడలేక దుఃఖిస్తున్నావు, అది ముగింపు కాదు, అది ఆరంభం. కార్యం చేయటం పోతున్నాడు ఆయన. దుఃఖముతో నడుస్తూ వెళ్తున్నావు. ఆయన సంతోషంగా నాట్యముగా మార్చగలవాడు. నీ పరిస్థితులు మార్చివేయగలవాడు ఆయన.